గాంధీ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి గడిచిన సెప్టెంబర్ నెలకి సంబంధించి GST రూపంలో వసూలైన మొత్తం గురించి అధికారిక గణాంకాలు. మనం ఎవ్రీ మంత్ కూడా ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే రోజున GST వసూళ్ళ గురించి డిస్కస్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గణాంకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఫస్ట్ ఈ టాపిక్కి సంబంధించి బేసిక్స్. GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అంటాం. ఇది ఒక పరోక్ష పన్ను. భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న ఒక పరోక్ష పన్ను. మరి భారతదేశంలో ఒక కొత్త పన్ను వ్యవస్థను ఆరంభించాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. అందుకోసం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 జూలై 1, 2017 నుండి అమల్లోకి రావడం జరిగింది GST. రాజ్యాంగంలో ఈ GST రిలేటెడ్గా చాలా మార్పులు జరిగినాయి. పన్నుకు సంబంధించి, పన్నులకు సంబంధించి. అందులో భాగంగా ఆర్టికల్ 279 GST కౌన్సిల్ ప్రస్తుతం భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థగా ఏర్పడి పనిచేస్తుంది. మరి GST కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించి. ఎక్స్ అఫిషియో అంటే ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటారో వారే GST కౌన్సిల్కి కూడా చీఫ్గా విధులు నిర్వర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక ప్రస్తుతం భారతదేశంలో 0%, 5%, 12%, 18%, 28% అని చెప్పేసి GST స్లాబ్స్ని అమలు చేయడం జరుగుతుంది. లగ్జరీ ఐటమ్స్, గూడ్స్, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి, 28%. నిత్యావసరాలు, కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి GST అమల్లోకి వచ్చింది ఎప్పుడని చెప్పినా జూలై 1, 2017. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ కూడా GST గణాంకాలు ఇంత అని చెప్పేసి అఫీషియల్గా కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు గణాంకాలు రిలీజ్ చేస్తారు. ఉదాహరణకు సెప్టెంబర్ 1 to 30 ముగిసింది కదా, నిన్నటి పేపర్లో మనం ఈ టాపిక్ని చూస్తాము అలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఇప్పటి వరకు GST అమల్లోకి వచ్చినప్పటి నుండి హయ్యెస్ట్ కలెక్షన్స్ ఫర్ సింగిల్ మంత్, ఏ మంత్ పేరిట రికార్డు ఉంది అని ఈ పాయింట్ పైన అడగవచ్చు. ఏప్రిల్ 2024 ఈ ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? ఏప్రిల్తో ప్రారంభమై మార్చితో ముగుస్తుంది కదా. ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్ మాసానికి గాను 2.1 lakh crores ఫర్ సింగిల్ మంత్ రికార్డు కలెక్షన్స్. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2023 పేరిట రికార్డు ఉండేది 1.87 lakh crores అని. సో ఇటువంటివి మీరు లింక్ చేసుకుంటూ చదవాలి. మరి ఇప్పుడు సెప్టెంబర్ మంత్లో GST వసూలు ఎంతనట? 1.73 lakh crores. గుర్తుంచుకోండి. ఈ ఏడాది సెప్టెంబర్లో GST వసూలు అంతకుముందు నెల కంటే 6.5% తగ్గి 1.73 lakh కోట్లకు పరిమితమైనవి అంట. ఆగస్టులో 1.75 lakh crores, ఇప్పుడు 1.73. అండ్ సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న గిరిజన సంక్షేమ పథకం ఒకటి వార్తల్లోకి వచ్చింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించబోతున్నారు జార్ఖండ్ రాష్ట్రంలోని హజరీబాగ్ నుండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ పథకం పేరు ఏంటని అడుగుతారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్. గుర్తుంచుకోండి, ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా వారి పవిత్ర భూమి నుండి
నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ధర్తీ ఆబా జనజాతీయ అని వచ్చింది అంటే ఆటోమేటిక్గా మనం గిరిజనులకు సంబంధించిన అర్థం చేసుకోండి. జనజాతీయ గౌరవ్ దివస్ అని చెప్పేసేసి ముఖ్యంగా బిర్సా ముండా గారి జన్మదినోత్సవం ఏదైతే ఉంటుందో November 15th అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా అఫీషియల్గా, అలాగా. సో ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్, సో గిరిజనుల అభివృద్ధి కోసం ఉద్దేశించబడిన అంశము. అండ్ ఇక్కడ ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ పరిధిలో అమలవుతుంది. సో ఇందులో భాగంగా ఈ ప్రోగ్రామ్, ఈ స్కీమ్లో, ఈ అభియాన్లో భాగంగా గిరిజన వర్గాల సమగ్ర అభివృద్ధికి 79,156 కోట్లు ఖర్చు చేయడం, అండ్ ప్రతి గ్రామం మరియు ప్రతి ఇంటికి ఏకకాలంలో 17 మంత్రిత్వ శాఖల్లోని 25 పథకాలు అందించుట, 63,000 గ్రామాలలో నివసిస్తున్న 5 కోట్ల కంటే ఎక్కువ మంది గిరిజనులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందజేయటకు హామీ కల్పించుట, అభియాన్లో కనీస సదుపాయాలు అనగా పక్కా ఇల్లు, ట్యాప్ వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, ఆయుష్మాన్ భారత్ కార్డ్, ఉజ్వల యోజన, విద్య, ఆరోగ్యం, పోషణ, పాఠశాలలు, హాస్టల్స్, మొబైల్ మెడికల్ యూనిట్లు, అంగన్వాడీ మరియు మొబైల్ కనెక్టివిటీ. సో ఇలా అటవీ హక్కుల చట్టం కింద 24 లక్షల మంది పట్టదారులకు వ్యవసాయం, మత్స్య, గ్రామాభివృద్ధితో సహా వివిధ పథకాలను పూర్తిగా అందించుట. సో ఈ విధంగా ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ గిరిజనుల సంక్షేమం కోసం ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జార్ఖండ్ రాష్ట్రం నుండి హజారీబాగ్ నుండి ప్రారంభమైంది. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము కౌను గోమాతను రాజ్యమాతగా ప్రకటిస్తూ అఫీషియల్గా ప్రభుత్వ ఉత్తర్వులను రిలీజ్ చేసింది అంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర ప్రభుత్వము, శివసేన ప్రభుత్వము, ఏక్నాథ్ షిండే ప్రభుత్వము రీసెంట్గా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే శివసేన బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ ఉంది. వారు నిన్నటి రోజున ఏం చెప్పారంటే గోవు లేదా గోమాత లేదా ఆవుకి మన హిందూ సంప్రదాయం సంస్కృతిలో ఒక అద్భుతమైన స్థానం ఉంది. వేదకాలం నుండి కానివ్వండి, మొదటి నుండి కూడా ఆవుని పూజిస్తాము, ఆవుని మనము దేవతలా కొలుస్తాము. సో ఇలా ఆవుకు సంబంధించి మనం మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక రాజ్యమాతగా గుర్తిస్తూ ప్రత్యేకంగా ఇటువంటి నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది. అంతేందుకు దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ని గో వధ నిషేధానికి సంబంధించి లింక్ చేసుకోవచ్చు అంటే Article 48. వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులను వధించరాదని చెప్పేసి మనం నేర్చుకుంటాం కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ Part 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో లింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ రువాండాలో మార్బర్గ్ వైరస్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఎంపాక్స్ కానివ్వండి, మార్బర్గ్ వైరస్ కానివ్వండి, సో రకరకాల వ్యాధులు, ముఖ్యంగా 2020 సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి రెగ్యులర్గా చాలా వైరస్ల గురించి మనం వింటున్నాము. ఆఫ్రికా ఖండంలో రువాండాలో మరొకసారి మార్బర్గ్ వైరస్ కలకలం రేపుతోంది. ఒక వైరస్, సో ఆఫ్రికా దేశమైన రువాండాలో మార్బర్గ్ వైరస్ సోకి 8 మంది మరణించారు. ఈ వైరస్ సోకిన వారితో సన్నిహితంగా ఉన్న 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఎక్కువ మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలే ఉన్నారంట. ఎబోలాను పోలిన మార్బర్గ్ వైరస్ గబ్బిలాల్లో కనిపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారికి సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాలు కోల్పోతారు, గుర్తుంచుకోండి. అండ్ అత్యంత విధ్వంసక క్షిపణిని ప్రదర్శించిన దక్షిణ కొరియా. క్షిపణి పేరేంటో చూడండి. ప్రతిసారి కూడా మనము క్షిపణుల ప్రయోగం అనగానే నార్త్ కొరియా పేరు వింటూ ఉంటాము, కానీ ఇక్కడ దక్షిణ కొరియా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దక్షిణ కొరియాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ కొరియా తన అమ్ముల పొదిలో ఉన్న అత్యంత విధ్వంసక హ్యూన్మో 5 బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రదర్శించింది. ఇది 8 టన్నుల వార్హెడ్ను మోసుకుపోగలదని, ఉత్తర కొరియాలో ఉన్న భూగర్భ బంకర్లోకి చొచ్చుకుపోయి విధ్వంసం సృష్టించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. సో హ్యూన్మో గుర్తుంచుకోండి. హ్యూన్మో 5 బ్యాలిస్టిక్ క్షిపణిని ఇటీవల ప్రయోగించిన అత్యంత విధ్వంసక క్షిపణిని ప్రయోగించిన దేశం ఏదంటే సౌత్ కొరియా, నాట్ నార్త్ కొరియా. అండ్ సైబర్ క్రిమినల్స్ కోసం ప్రస్తుతం మనం కాలానికి అనుగుణంగా మారుతున్నాం, ఆన్లైన్ పైన ఆధారపడుతున్నాం, డిజిటల్ యుగంలో బ్రతుకుతున్నాం. ఎట్ ద సేమ్ టైం నేరాలు కూడా పెరుగుతున్నాయి డిజిటల్లో. సో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, వీటిని అడ్డుకట్ట వేయడానికి సిబిఐ వారు రీసెంట్గా ఆపరేషన్ చక్ర 3 పేరుతో ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్, విశాఖ, పూణె, అహ్మదాబాద్లో సిబిఐ సోదాలు. విదేశాల్లో ఉంటున్న వారిని టార్గెట్ చేసిన మోసాలకు పాల్పడుతున్న సైబర్ క్రిమినల్స్పై సిబిఐ ఫోకస్ పెట్టింది.
కంప్యూటర్స్ హ్యాక్ అయ్యాయని బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న కాల్ సెంటర్స్పై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ చక్ర 3 పేరుతో దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో సర్చ్ ఆపరేషన్స్ నిర్వహించింది సిబిఐ. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సెప్టెంబర్ 26 నుండి 29 వరకు జరిగిన ఈ సోదాలు. అండ్ నెక్స్ట్ ఇయర్ 2025లో తెలంగాణ ఆతిథ్యంలో హైదరాబాద్ వేదికగా బయో ఏషియా 2025 జరగబోతుంది కదా, దానికి సంబంధించిన లోగోని నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా 2025 సదస్సు లోగోను ఐటీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు నిన్నటి రోజున సచివాలయంలో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 24 నుండి 26 తేదీల్లో హైటెక్స్లో నిర్వహించే ఈ అంతర్జాతీయ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సాంకేతిక రంగాల్లో వస్తున్న పరిణామాలను పునర్నిర్వచించే విధానాలపై చర్చలు జరుగుతాయని వెల్లడించారు. అండ్ నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఆర్ ఆర్గనైజేషన్ టు ట్రేటే అట్లాంటిక్ నాడ్. నాటో అన్న ఒటానన్న ఒకటి ఇంగ్లీష్ వర్డ్, ఒకటి ఫ్రెంచ్ వర్డ్. నాటో బ్రసెల్స్, బెల్జియం కేంద్రంగా పనిచేస్తోంది. ప్రస్తుతం నాటోలో సభ్య దేశాలు ఎన్ని? 32. చివరిగా స్వీడన్, ఫిన్లాండ్ చేరిక గురించి మనం ప్రత్యేకంగా నాటో గురించి ఎక్స్క్లూజివ్గా కూడా డిస్కస్ చేశాము. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాటోకి కొత్తసారి నాటో ఏ ఇయర్లో ఏర్పడింది? 1949 ఏప్రిల్ మంత్లో ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఏకైక అతిపెద్ద సైనిక కూటమి, ద వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ మిలిటరీ అలయన్స్ ఈజ్ నాటో. అంతేందుకు రష్యా యుక్రెయిన్ సంక్షోభానికి ప్రధాన కారణము నాటో. సెకండ్ బ్లాక్ సీ. ఇటువంటి చూడండి. సో నాటోకి కొత్త సారథిగా మార్క్ రుటే వార్తల్లోకి వచ్చారు. ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో ప్రధాన కార్యదర్శిగా 10 ఏళ్ల పాటు వ్యవహరించిన జెన్స్ స్టోలెన్బర్గ్ నిన్నటి రోజున రాజీనామా చేసి ఆ పదవీ బాధ్యతలు నెదర్లాండ్స్ మాజీ ప్రధానమంత్రి మార్క్ రుట్కి అప్పగించారు. నార్వే దేశానికి చెందిన స్టోలెన్బర్గ్ 2014లో నాటో ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టారు. తన తరువాత ఈ పదవి చేపట్టడానికి అన్ని విధాల అర్హుడు మార్క్ రుటని ప్రశంసించడం జరిగింది. అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలో పనిచేస్తున్న సంస్థ కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థ కదా. సో సెంట్రల్ వాటర్ కమిషన్ లేదా కేంద్ర జల సంఘంకి నూతన చైర్పర్సన్గా రాజేష్ కుమార్ వర్మ గారు వార్తల్లోకి వచ్చారు. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. జలశక్తి మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన 3 నెలల పాటు ఈ బాధ్యతలను నిర్వహిస్తారంట. గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఖుష్విందర్ సింగ్ పదవీ విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. అండ్ నెక్స్ట్, వైస్ అడ్మైరల్ ఆర్తి సారిన్ నిన్నటి రోజున డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి డైరెక్టర్గా బాధ్యతలను స్వీకరించింది. ఆర్తి సరిన్ డైరెక్టర్ జనరల్ దేనికి సంబంధించి? ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి. గుర్తుంచుకోండి, షీఈస్ ద ఫస్ట్ విమెన్ ఆఫీసర్ టు టేక్ ఓవర్ యాజ్ ద హెడ్ ఆఫ్ ట్రై సర్వీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్. మొట్టమొదటి మహిళ. ఇలా వార్తల్లోకి వచ్చిన వారి గురించి ప్రత్యేకంగా చూడండి. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి మొట్టమొదటి మహిళా డైరెక్టర్గా ఇటీవల వార్తల్లోకి వచ్చిన, పదవి బాధ్యతలు స్వీకరిస్తూ వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఆర్తి సరిన్. అండ్ మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియో గారు వార్తల్లోకి వచ్చారు, బాధ్యతలు స్వీకరించారు. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షెన్బౌమ్ నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. శాస్త్రవేత్తగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన క్లాడియో ముందు హెచ్చరిల్లుతున్న హింస, మందగించిన ఆర్థిక పరిస్థితి, హరికేన్ ఇక్కట్ల వంటి పలు తక్షణ సవాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి. సాహిత్య అకాడమీ కార్యదర్శికి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు అనేది రావడం జరిగింది. భారత ప్రచురణకర్తల సమాఖ్య ఏటా అందించే ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డును ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు అందుకోవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 1.73 lakh crores. అండ్ ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ఈరోజు ప్రారంభమైంది. అండ్ గోమాతను రాజ్యమాతగా ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వము. అండ్ రువాండాలో మార్బర్గ్ వైరస్ కలకలం. అండ్ అత్యంత విధ్వంస క్షిపణిని ప్రదర్శించిన దక్షిణ కొరియా హ్యూన్మో 5 బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగము. సైబర్ క్రిమినల్స్ కోసం సిబిఐ చేస్తున్న ఆపరేషన్ చక్ర 3.
అండ్ బయో ఏషియా 2025 ఫిబ్రవరి మంత్లో జరగబోతోంది. తెలంగాణ ఆతిథ్యంలో హైదరాబాద్ వేదికగా లోగో ఆవిష్కరణ. అండ్ నాటో కొత్త సారథిగా మార్క్ రుటే. కేంద్ర జల సంఘం భారతదేశానికి సంబంధించి చైర్పర్సన్గా రాజేష్ కుమార్ వర్మ గారు. అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ సంబంధించి మొదటి మహిళ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించిన ఆర్తి సరిన్. అండ్ మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియో షెన్బౌమ్. అండ్ సాహిత్య అకాడమీ కార్యదర్శికి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డ్ కృత్తివెంటి శ్రీనివాసరావు గారు అందుకోవడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.